ఎన్నో బరువులు, బాధ్యతలు, నష్టాలు, కష్టాలు అన్నీ ఎదుర్కొంటాం మనం. మనసుని దేనికి తెన్ తేలిక చేసుకోవాలి. ఇయన్నీ మామూలే. మనసుని తేలిక చేసుకోవాలి. బరువైన మనసును ఆహ్లాదపరుచుకోవడానికి సత్సాంగత్యం, అదే సత్సంగం. ఎవరితో మనం సత్సాంగత్యం చేస్తామో, ఆ ప్రభావం మనపై తప్పకుండా ఉంటది. మనకు సత్సంగం తప్పనిసరి. తప్పకుండా ఉండాలి. ఎవరైతే మనం మంచి వాళ్ళతో గానీ, ఎవరైతే మనం మంచి సత్సంగులతో ఉంటామో, మన అలాంటి ఎవరితో అయితే ఉంటామో, ఆ ప్రభావం మన పైన చాలా ఉంటుంది. అలాగే దుస్సాంగత్యం, చెడ్డ వాళ్ళతో స్నేహం చేశామనుకోండి, అది కూడా అంతే. ఆ ప్రభావం గూడా అలాగే ఉంటది. అందుకని మనం ఏం చేయాలి? సత్సాంగులతోనే మనం ఉండాలి. దుష్ట సాంగత్యంలో మనం ఉండకూడదు. సత్సాంగత్యం మనల్ని పునీతుల్ని చేస్తుంది. సాధువులని దర్శనం చేసినప్పుడు మనం ఎదగగలం. ఆళ్ళ ఆశీస్సులు అవి అన్నీ ఉంటాయి. మంచి మార్గనిర్దేశనం చేస్తారు. అన్నీ ఉంటాయనమాట. ముందుకు పోతామనమాట. పోగలం. వారి అడుగుజాడల్లో నడిస్తే పాపం నశిస్తుంది. వారితో స సంభాషణ చేస్తే దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. సాధు సంతులతో, పెద్దలతో మాట్లాడితే ఏమైనా మంచి మాటలు చెప్తారు. దుఃఖం నుండి విముక్తి దొరుకుతుంది. మనసులో నిండి ఉన్న చెడు లక్షణాలను తొలగించుకోవచ్చు. మనసులోంచి చెడు కూడా తొలగిపోతుంది. ఎన్ని సంపదలున్నా మనకు కావాల్సింది భగవంతుని నీడ. ఆయన నీడ ఉండకపోతే ఆయన కన్ను మనపై లేకపోతే ఏమవుతుంది? ఆయన మనకు ఆ పరమాత్మ నీడలోనే మనం ఉండాలి. పరమాత్మ శక్తి అత్యంత విశేషమైనది. చాలా విశేషం. ఇంత అంత అని ఏం కాదు. సంభవం కాని దానిని సంభవం చేసేది ఆయనే. అందరికీ సమస్యలు, బాధలు అన్నీ ఉంటాయి. ఇంకా మన యొక్క బాధలు ఎవరితో చెప్పుకోవచ్చు? అందరికీ అన్ని బాధలు నిండిపోయే ఉంటున్నారు. మన బాధలు కూడా చెప్పి ఆళ్ళని బాధ పెడతం ఎందుకు? ఎవరితో చెప్పుకోవాలి? భగవంతునితో మాత్రం చెప్పుకోవాలి. పరమాత్మతోనే స్నేహించాలి. మంచి సాంగత్యం ఆయనతోనే సాంగత్యం చేయాలి. పాండవులు పరమాత్మతోనే సాంగత్యం చేశారు కృష్ణ పరమాత్మతో. ఆళ్ళు విజయం సాధించారు. కర్ణుడు ఎన్నో విశేష గుణాలున్నా దుష్ట సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి దానకర్ణుడనే విశేష గుణాన్ని కూడా పోగొట్టుకొని కష్టాల పాలయ్యాడు. దుష్ట సంఘంలో చతుష్టయంలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవాలి. ఈ గొప్ప సాధనాన్ని పట్టుకోవాలి. సత్సంగం అనే గొప్ప సాధనాన్ని పట్టుకోవాలి. ఎన్నో విజయాలు సాధించాలి. సాంగత్యాన్ని వదలకూడదు. సత్సాంగత్యాన్ని ఎప్పటికీ వదలకూడదు. మనల్ని మంచి వైపు నడిపించేదదే. మంచి కార్యాల వైపు నడిపించేదదే. మనం ఎదగడానికి అదే. అన్ని విధాలా సత్సాంగత్యం ఎంత గొప్పదో అనేక మంది అనేక సార్లు చెప్పారు. మనం ఈరోజు చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకా చెప్పుకోవచ్చు. రేపు చెప్పుకుందాం.